Hi viewers, welcome to Market Maddie. ఈ రోజు కూడా మళ్ళీ మార్కెట్ బ్లాస్ట్. మన ఏ లెవెల్ అయితే 23,372 లెవెల్ అని చెప్పని గత 4-5 రోజుల నుంచి చెప్తూ వస్తున్నాను. అది ఆల్రెడీ 23,372 క్రాస్ అయ్యి మీకు దాని పైన క్లోజ్ అయింది. మీకు ఈరోజు ఓపెన్ అయింది మీకు 23,515 దగ్గర ఓపెన్ అయింది. లో టచ్ అయింది 23,433 టచ్ అయ్యి హై 23,708 క్లోజ్ అయింది. మీకు 23,658 దగ్గర క్లోజ్ అయింది నిఫ్టీ. అది ఆల్రెడీ క్రాస్ అయింది డెసిసివ్గా. సో నెక్స్ట్ 24,000కి వెళ్తుందా నెక్స్ట్ 1 or 2 డేస్లో అన్నది మెయిన్ క్వశ్చన్. మోస్ట్ ప్రాబ్లీ 23,750 దగ్గర నుంచి కొంచెం కిందకు వచ్చి తర్వాత అది కానీ క్రాస్ అయిందంటే మాత్రం ఫాస్ట్గా 24,000కి వెళ్ళిపోయే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. 24,000 కూడా క్రాస్ అవుతుంది. అది ఈ లెవెల్గా 23,750 క్రాస్ అయితే రేపు అది పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అది ఒకసారి వాచ్ చేసుకోండి, ఎందుకంటే అది మన టీసీఆర్ లెవెల్ యాక్చువల్లీ 23,750. సో నిఫ్టీ అన్ని ఇంపార్టెన్స్ లెవెల్ క్రాస్ అయిపోయింది. దానికి రీజన్ నేను రెగ్యులర్గా చెప్తూ వస్తున్నాను. ఈ ర్యాలీలో మీకు ఎక్కువ మెయిన్ F&O స్టాక్స్ ఏవైతే ఉన్నాయో, దట్టు నిఫ్టీ బేస్డ్ స్టాక్స్, బ్యాంక్ నిఫ్టీ హెవీ వెయిట్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎవరైనా పొజిషన్ పెట్టుకొని ఆల్రెడీ దాంట్లో కానీ లాస్ కానీ అయ్యి వాళ్ళు కానీ ఉంటే వాళ్ళు చాలా ఫాస్ట్గా రికవర్ అయి ఉంటారని అనుకుంటున్నాను. ఎక్సెప్ట్ ఇండస్ఇండ్ బ్యాంక్ లాంటి న్యూస్ బేస్డ్ స్టాక్ తప్ప మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్లో రికవర్ అయి ఉంటారని నేను అనుకుంటున్నాను. రికవర్ అవుతుంటారు, అయి ఉంటారని కదా ఫుల్గా, బట్ మోస్ట్లీ దే హ్యావ్ కమ్ బ్యాక్ టు నార్మల్స్ అనుకుంటున్నాను. మిగతా స్టాక్స్ కానీ మీరు కానీ చూస్తే ఇంకా టైం పడుతుంది యాక్చువల్లీ, ఎందుకంటే పడ్డమేమో అది 40-50% వరకు పడిపోయినాయి. ఎస్పెషల్లీ ఈ స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ పెరగడమేమో మీకు హార్డ్లీ ఈ 2 వారాల్లో 1.5 ఈ 10 డేస్లో మీకు ఒక 10% వరకు 12% వరకు అలా పెరుగున్నాయి. సో అవి కూడా పికప్ అవుతాయా లేదా అనేది మనకి 24,176 ఒక లెవెల్ ఉంది. అది కానీ క్రాస్ అయితే మీకు అవి కూడా పికప్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. వాటి లెవెల్స్ ఏవైతే ఉన్నాయో నేను ఆల్రెడీ నిన్న ఒక వీడియో పెట్టాను. మిడ్ క్యాప్ లెవెల్స్, స్మాల్ క్యాప్ లెవెల్స్ అని చెప్పని, తర్వాత రియాలిటీ అన్ని టోటల్ ఇండస్ట్రీస్ 13 ఇండస్ట్రీస్ లెవెల్స్ పెట్టాను. వాటిని మీరు చూసుకోండి. మీకు మెయిన్ ఇండస్ట్రీస్ అవన్నీ దాంట్లోనే ఉన్నాయి. మీ స్టాక్ ఏ ఇండెక్స్లో ఉందో చూసుకోండి. దాన్ని కానీ మీరు కానీ లెవెల్ కానీ చూసుకుంటే మీకు చాలా ఈజీగా మూమెంట్ని అసెస్ చేసుకోవచ్చు మీరు ఆ లెవెల్స్ని బేస్ చేసుకొని. తర్వాత ఇప్పుడు యూఎస్ మార్కెట్స్ని ఒకసారి కానీ చెక్ చేసుకుంటే యూఎస్ మార్కెట్స్ ఇప్పుడు అప్లో ఉన్నాయి. నేను యూఎస్ మార్కెట్స్ గురించి మీకు రెగ్యులర్గా ఒక ఇది పేజ్ లాగా పెట్టున్నాను. దీంట్లో 42,446 ఈజ్ ద లెవెల్. అది క్రాస్ అయితేనే అప్ ట్రెండ్ మొదలవుతుందని నేను రోజు చెప్తూ వస్తున్నా. ఇప్పుడు ఆల్మోస్ట్ అక్కడే ట్రేడ్ అవుతున్నది. కొద్దిసేపు దాని పైన కూడా ఉన్నది. ఈరోజు ఎండ్ ఆఫ్ ద డేకి అది క్లోజ్ అవుతుందా దానిపైన లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. అది కానీ క్లోజ్ అయితే మాత్రం ఎండ్ ఆఫ్ ద డే దానిపైన కానీ క్లోజ్ అయితే మాత్రం ఇంకొక మినిమం 1,000 పాయింట్స్ డౌ జోన్స్ పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అది కానీ పెరిగిందంటే వరల్డ్ మార్క్స్ అన్నీ మళ్ళీ గ్రీన్ లుక్ వస్తుందని నేను అనుకుంటున్నాను. లేదు ఒకవేళ బై ఎనీ ఛాన్స్ రేపు కానీ అది కానీ రివర్స్ కానీ వెళ్తే కొంచెం రివర్స్కి వెళ్ళి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశమే చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాచ్ చేసుకోండి, ఎక్కడ క్లోజ్ అవుతుందని అది వాచ్ చేసుకోండి ఈరోజు. అది కానీ పైన కానీ క్లోజ్ అయిందంటే మాత్రం కంపల్సరీగా అది 43,000 పైన వరకు వస్తుంది. అది లెవెల్ కూడా నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను, మీరు చూసుకోవచ్చు. అది చూసుకోండి. మామూలుగా నేను ఈ చార్ట్స్ మీకు లాస్ట్లో పెడుతూ ఉంటాను. ఈ చార్ట్స్ మామూలుగా వీడియో దీంట్లో, కానీ ఈ చార్ట్ని మీరు ఈరోజు చూడండి. రోజు నేను లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అది ఎంతమంది చూస్తున్నారో తెలియదు. ఈరోజు చూడండి, ఓపెన్ అయిన తర్వాత చార్ట్ సెల్ అని వచ్చింది మనకి. ఇక్కడ సెల్ చేశారు మీరు 23,515 దగ్గర సెల్ చేశారు. టచ్ అవ్వాల్సిన లెవెల్ 23,452. అది టచ్ అయింది. మీకు 942కు బై వచ్చింది. ఇంత పెరిగిన తర్వాత కూడా ఇంకా బై వస్తుందా అని మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు. నార్మల్లీ అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, ఎందుకంటే మినిమం పడిపోతుంది అనుకుంటారు. 942కి మీకు బై వచ్చింది. స్టాప్ లాస్ ట్రిగర్ అయ్యి అది 951 కల్లా హార్డ్లీ 7 మినిట్స్ కల్లా మీకు 452 నుంచి 23,452 నుంచి 23,515కి వచ్చింది. అది బై కంటిన్యూ అయింది. 10:36 కల్లా మీకు 23,579కి వచ్చింది. అది కూడా క్రాస్ అయింది మీకు 23,624. అక్కడే చాలాసేపు ఉన్నింది. లాస్ట్లో చూడండి మీకు 2 తర్వాత నుంచి అది నేరుగా 23,700 హైట్ వచ్చి క్లోజ్ అయింది. మీకు 23,680 దగ్గర క్లోజ్ అయింది. ఇది నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ చార్ట్ కానీ మీరు కానీ తీసుకుంటే బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూడండి, ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అంతే అది కిందకు వచ్చింది. ఓపెన్ అయిన తర్వాత లో టచ్ అయింది. 50,847.95 లో టచ్ అయింది. అది ఫస్ట్లో లెవెల్. అంటే దీంట్లో మీకు ఏంటంటే మనకి కనీసం డెసిషన్ తీసుకునే అవకాశం కూడా లేకుండా ఓపెన్ కిందకి వెళ్ళిపోయింది. ఎవరైనా పొరపాటుగా సెల్ చేస్తుంటే ఓపెన్ బ్రేక్ అయిందని ఇమీడియట్లీ బౌన్స్ బ్యాక్ అయింది. బౌన్స్ బ్యాక్ అయ్యి ఓపెన్ దగ్గరికి వచ్చింది. అక్కడి నుంచి చూడండి 917
మీకు 50982, తర్వాత 943 5051120, తర్వాత 948 51217, తర్వాత 956 మీకు 51340. ఇట్లా మీకు టైంతో సిగ్నల్తో మీకు ఎక్కడైనా దొరుకుతుందో మీరు చెక్ చేసుకోండి. ఈ టైప్లో విత్ టైమ్, విత్ సిగ్నల్, విత్ లెవెల్ మీకు ఎక్కడైనా చార్ట్స్ దొరుకుతాయో లేదా మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే దీన్ని పెట్టుకొని చేసుకోవడం మీకు అలవాటు అయితే అసలు మీకు సమస్యలు అనేవి మోస్ట్లీ ఉండవు. 99% మీకు సమస్యలు ఉండవు. ఇది మాత్రమే మీరు ఫాలో అయితే, ఎస్పెషల్లీ ఈ చార్ట్స్ మాత్రమే ఫాలో అవుతాయి. ఇది పెట్టుకొని మళ్ళీ మీరు కండెస్టిక్ చార్ట్స్ కానీ పెట్టుకుంటే కొంచెం కన్ఫ్యూజన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని చూసి మీరు ట్రేడ్ డెసిషన్స్ ఏమన్నా సరే మీరు తీసుకోండి. తర్వాత ఇక్కడ మీరు ఇది నిన్న పెట్టిన thumbnail నేను పెట్టింది అని చెప్పా కదా, నిన్నే చెప్పాను ఆల్రెడీ. అది మీరు ఒకసారి క్రాస్ చెక్ కూడా చేసుకోవచ్చు. ఈరోజు ఎక్కడ ఓపెన్ అయిందని, దీనిపైన ఓపెన్ అయింది కాబట్టి డైరెక్ట్గా పైకి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు యూఎస్ మార్కెట్స్ని మనం చెక్ చేసుకుందాం. ఆల్రెడీ చెప్పాను యూఎస్ మార్కెట్స్ గురించి మీకు 42446 దీనిపైన కానీ మీకు కానీ క్లోజ్ అయితే 43459కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది ఒకసారి వాచ్ చేసుకోండి. ఈరోజు ఎండ్ ఆఫ్ ద డేకి ఎక్కడ క్లోజ్ అయింది చూసుకోండి. 42446 కానీ పైన కానీ క్లోజ్ అయితే 43459కి వెళ్తుంది. అంటే నియర్లీ ఒక 1000 పాయింట్స్ వరకు ఉంది. 1000 పాయింట్స్ వరకు డౌ కానీ పైకి వచ్చిందని చెప్పంటే ఇమాజిన్ చేసుకోండి మార్కెట్స్ ఎలా మూవ్ అవుతాయి, వరల్డ్ మార్కెట్స్ ఎలా రియాక్ట్ అవుతాయని చెప్పని. తర్వాత మన టెలిగ్రామ్ ఛానల్ ఈరోజు ట్రెండ్ లెవెల్స్ ఆఫ్ బజాజ్ ఫిన్సర్వ్ అండ్ బిఎస్సి అండ్ ఎల్ఐసి ఇండియా నేను ట్రెండ్ పోస్ట్ చేశాను. తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్, నిఫ్టీ, ఐసిఐసిఐ బ్యాంక్, రిలయన్స్ ఇవన్నీ టెలిగ్రామ్ ఛానల్లో డిస్కస్ చేశాను. మీరు ఏ స్టాక్ అయినా సరే మమ్మల్ని ట్రెండ్ అడగండి, మేము ఆ ట్రెండ్ గురించి మేము చెప్పేదానికి ట్రై చేస్తాము, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసేదానికి కూడా ట్రై చేస్తాం విత్ లెవెల్స్. ఈరోజు నేను ఇచ్చిన ఎల్ఐసి అవైతే డైరెక్ట్గా యాజ్ ఇట్ ఈస్ టాలీ అయిపోయినాయి, ఇంక్లూడింగ్ బిఎస్సి అండ్ బజాజ్ ఫిన్సర్వ్. ఈరోజు ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు మ్యాక్సిమం బెనిఫిట్ ఉంటారు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అది ఓపెనింగ్ నుంచి డైరెక్ట్గా 1865 దాటింది, చాలా పెరిగిపోయింది. అది ఇది చాలా ప్రాఫిటబుల్ ట్రేడ్ అయి ఉంటుంది ఈరోజు ఎవరైతే ట్రేడ్ చేసి ఉంటారో. తర్వాత మీకు సెన్సెక్స్ ఈరోజు క్లోజ్ అయింది 1078 పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది. నిఫ్టీ క్లోజ్ అయింది 307 పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది 1112 పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది. అన్ని స్టాక్స్ అప్ ఉన్నాయి ఎక్సెప్ట్ 2 స్టాక్స్, అది భారతీయ ఎయిర్టెల్, ఇండస్ఇండ్ బ్యాంక్ అండ్ M&M. ఈ 3 స్టాక్స్ తప్ప మిగతా ఉన్నాయి అప్లోనే ఉన్నాయి. సో రేపు వాచ్ చేయాల్సిన లెవెల్ మీరు 23750 వాచ్ చేయండి. దానిపైన కానీ ఉంటే 24,000కి వెళ్ళిపోతుంది. దానికన్నా కింద కానీ ఉంటే కొంచెం కిందకు వస్తుంది, మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత బ్యాంక్ నిఫ్టీ వాచ్ చేసింది 52255 ఇస్ ద అప్ సైడ్ లెవెల్. ఇది వాచ్ చేసుకోండి. ఇది మీకు అప్ సైడ్ లెవెల్ చెప్తున్నాను. మీకు డౌన్ సైడ్ లెవెల్ ఇచ్చి 51135 ఇస్ ద డౌన్ సైడ్ లెవెల్. ఇది వాచ్ చేసుకోండి. బ్యాంక్ నిఫ్టీకి డౌన్ సైడ్ లెవెల్ 51135 ఇది వాచ్. తర్వాత మనం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ స్టాక్స్ చెక్ చేసుకుందాం. అవుట్ ఆఫ్ ఆల్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ స్టాక్స్లో మీకు 177 పాయింట్ స్టాక్స్ వచ్చేదన్నా మీకు ఈరోజు అప్లో క్లోజ్ అయినాయి. 40 స్టాక్స్ ఈరోజు డౌన్లో క్లోజ్ అయినాయి. ట్రెండ్ వైజ్ అనేవి మీకు అంటే రెండుగా చెప్తున్నాను. ఈరోజు పెరిగినవి జనరల్ ట్రెండ్లో ఉన్నవి అని చెప్పండి. నేను ఇది ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మీకు ఫస్ట్ 20 స్టాక్స్ ట్రెండ్ అప్లో ఉన్నాయి. ఇప్పుడు దగ్గర చూడండి ట్రెండ్లో అప్ ట్రెండ్లోకి వచ్చింది 49 స్టాక్స్ అప్ ట్రెండ్లోకి వచ్చాయి. తర్వాత 158 స్టాక్స్ ఇంకా డౌన్ ట్రెండ్లోనే ఉన్నాయి. ఇంకా బౌన్స్ అవ్వాల్సినవి, పికప్ అవ్వాల్సినవి ఉన్నాయి. అది ఇంకా డౌన్ ట్రెండ్లోనే ఉన్నాయి. అది ఒక లెవెల్స్ దాటిన తర్వాత అవి అప్ ట్రెండ్కి వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఈ అప్ ట్రెండ్లోకి వచ్చిన స్టాక్స్లో ఏంటంటే మీకు రిలయన్స్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ ఈ రెండు వచ్చున్నాయి. ఆ రెండింటి వల్లే ఈరోజు మార్కెట్ ఎంత బ్లాస్ట్ అయింది. ఇన్ అడిషన్ టు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అన్నీ. ఇప్పుడు మీకు ట్రెండ్లోకి రావాల్సినవి ఆటో సెక్టర్ రావాలి, మనకు ఐటీ సెక్టర్ కూడా రావాలి. అందుకోసమని దాన్ని రేపు వాచ్ చేయండి. ఐటీ స్టాక్స్ వాచ్ చేయండి, ఆటో స్టాక్స్ వాచ్ చేయండి. తర్వాత ఈరోజు గెయినర్స్ వచ్చేది మీకు IREDA, అది ఆల్మోస్ట్ 10% అది. ఆ తర్వాత HAL, కోటక్ బ్యాంకు, టిటాగర్, ఇది పాలసీ బజార్, ఇవి కంటిన్యూస్గా ఇవి పెరిగాయి. లూజర్స్లో వచ్చేది మీకు JSL, ఇది రెగ్యులర్గా లూజర్స్లో ఉంది. BSE అండ్ టైటాన్, ఇండస్ఇండ్ బ్యాంక్ అండ్ జొమాటో, ఇవి లూజర్స్లోకి ఎదుర్కొన్నాయి. తర్వాత FII డేటా ఒకసారి చెక్ చేసుకుందాం. FIIs ఈరోజు కూడా బయర్సే ఉన్నారు. వాళ్ళు 3055 crores బై చేశారు. DIS కూడా కొంచెం బై చేస్తున్నారు. నెట్ బయింగ్ వచ్చి 98 crores ఉంది. 3153 crores నెట్ బయింగ్ జరిగింది DISలో. తర్వాత మనం FII డేటా ఆఫ్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ మనం చెక్ చేసుకుందాం. ముందు నిఫ్టీ ఫ్యూచర్స్ డేటా చెక్ చేసుకుందాం. నిఫ్టీ స్పాట్ క్లోజ్ అయింది మీకు 23,658 దగ్గర క్లోజ్ అయింది. అది ఫ్యూచర్ క్లోజ్ అయింది 23,699 దగ్గర క్లోజ్ అయింది. ప్రీమియం 41 పాయింట్స్ ప్రీమియం ఉంది. పుట్ కాల్ రేషియో 1.17, అగైన్ ఇండికేటింగ్ అప్ ట్రెండ్. అందుకని రేపు 750 23750 అబోవ్ కానీ క్లోజ్ అయితే
అది మీరు పైకి వెళ్తుంది అనేది మీరు కన్క్లూషన్ డ్రా చేసుకోండి. ఓపెన్ ఇంట్రెస్ట్ మీరు ఈరోజు ఓపెన్ ఇంట్రెస్ట్ 2,06,634 కాంట్రాక్ట్స్ ఈరోజు ఓపెన్ ఇంట్రెస్ట్. నిన్న ఓపెన్ ఇంట్రెస్ట్ మీకు 1,94,491 కాంట్రాక్ట్స్, అంటే మీకు 6,143 కాంట్రాక్ట్స్ మీకు యాడెడ్ ఇన్ బయింగ్. ఓపెన్ ఇంట్రెస్ట్ యాడెడ్ ఇన్ బయింగ్ డేటా ఒకసారి చెక్ చేసుకుందాం. వీళ్ళు కూడా ఈరోజు బయర్స్ ఉన్నారు F&Oలో కూడా, అంటే 16,830 కాంట్రాక్ట్స్ బై చేశారు, 11,411 కాంట్రాక్ట్స్ సెల్ చేశారు. తర్వాత వీళ్ళు నెట్ మీకు 5,419 కాంట్రాక్ట్స్ వీళ్ళు నెట్ బయింగ్ జరిగింది. ఇది షార్ట్ కవరింగ్ అని చెప్పి అనుకుంటే అది షార్ట్ కవరింగ్ కాదు యాక్చువల్లీ. ఈరోజు కూడా వీళ్ళు నిన్న ఓపెన్ ఇంట్రెస్ట్ మీకు 1,53,500 కాంట్రాక్ట్స్ ఉంటే ఈరోజు ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేదని మీకు 1,57,501, అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ యాడ్ అయింది ఈరోజు వీళ్ళు దాంట్లో. అంటే మీకు ఆ బయింగ్లో ఓపెన్ ఇంట్రెస్ట్ యాడ్ అయిందని అర్థం. 4,000 కాంట్రాక్ట్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ యాడ్ అయ్యి తర్వాత మీరు ఎవరు సెల్ లైన్ ఎంత ఉందనేది నిన్నటి నుంచి వస్తున్నా కదా. ఇప్పుడు టోటల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఆఫ్ FIS చెక్ చేసుకుందాం. 2,67,190 కాంట్రాక్ట్స్ వాళ్ళు ఉన్నాయి. దాంట్లో 85,847 కాంట్రాక్ట్స్ వాళ్ళు బై పొజిషన్లో ఉన్నారు. 1,81,343 కాంట్రాక్ట్స్ వాళ్ళు సెల్ పొజిషన్లో ఉన్నారు. DIS కానీ చెక్ చేసుకుంటే మీకు 1,55,771 కాంట్రాక్ట్స్ మీకు టోటల్ ఉన్నాయి. దాంట్లో 1,13,071 కాంట్రాక్ట్స్ మీకు వాళ్ళు బై పొజిషన్ ఉన్నాయి. 43,700 కాంట్రాక్ట్స్ సెల్ పొజిషన్లో ఉన్నాయి. సో ఇప్పుడు బై అండ్ సెల్ వీళ్ళు ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉన్నారు. సో రేపేమవుతుంది అనేది మనకి ఒకసారి చెక్ చేసుకోవాల్సింది. వీళ్ళతో పాటు రీటైలర్ అండ్ ప్రో అంటే మీకు బ్రోకర్స్ కూడా వాళ్ళు ట్రేడ్ చేస్తుంటారు కదా, వాళ్ళ పొజిషన్స్ కూడా ఇచ్చుంటారు. అది కూడా నేను యాడ్ చేసేదానికి ఇక్కడ నాకు ప్లేస్ లేదు, రేపటి నుంచి అది కూడా యాడ్ చేసి సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని ట్రై చేస్తాను. అదంతా కానీ ఉంటే మీకు టోటల్ ఎవరెవరి దగ్గర పొజిషన్స్ ఎన్ని ఉన్నాయనేది మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. కాబట్టి ఎవరైనా సరే ట్రేడ్ చేసేవాళ్ళు జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ట్రేడింగ్. అండ్ రేపు వాచ్ చేయాల్సిన లెవెల్లో గుర్తుపెట్టుకోండి 23,750 లెవెల్ టు వాచ్. తర్వాత మీరు వాచ్ చేయాల్సిన సెక్టర్స్ ఆల్రెడీ బ్యాంక్లో మెయిన్ HDFC బ్యాంక్ ఒకటి వాచ్ చేయండి. అది 1822కి వెళ్ళాలి. అది అక్కడికి అక్కడి వరకు వెళ్ళలేదు ఈరోజు. అది వెళ్తుందో లేదో రేపు చెక్ చేసుకోండి. ICICI బ్యాంక్ 1344 అది బ్రేక్ అవుతుందా క్రాస్ పైన ఉంటుందా అని చెక్ చేసుకోండి. సో సబ్స్క్రైబర్స్ ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ దిస్, మీరు మా లైవ్ బస్ సిగ్నల్ సబ్స్క్రైబర్స్ అండి రెన్యూ కానీ చేసుకోండి, తప్పకుండా రెన్యూ చేసుకోండి. థ్యాంక్ యూ.